హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మార్నింగే సండే కాబట్టి నేనైతే ఇంకా జ్యూస్ తాగుతున్నాను. పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు పాయసం చేశాను. అంటే సండే లేట్‌గా లేస్తారు కాబట్టి టిఫిన్ తినడం అనేది కొంచెం తక్కువే. నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ వీడియోస్‌లో చెప్పాను గదా! నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంట్లోనే ఉంటూ బిజినెస్ ఐడియాస్ కొన్ని చాలా ఇప్పుడు 2024లో బాగా ట్రెండ్ అంటే సక్సెస్ అయ్యే ఐడియాస్ మాట. ఇంకా ఇంకొకటేంటంటే, నాకు బాగా ఎనీమియా ఉండేది. ఎనిమిక్ నేనసలు. ఏంటంటే, కొంతమందిలో నాలా చాలా మందికుంటది. ఎంత తిన్నా గానీ బ్లడ్ చాలా త్వరగా పట్టదుమాట. ఇలా ఏంటంటే, ఎక్కువగా ప్రెగ్నెంట్ టైమ్‌లోనూ, లేకపోతే డెలివరీ అయిన తర్వాత జరుగుతుంటది. కానీ జనరల్‌గా నాకెక్కువ ఈ సిచ్యువేషన్ ఉంది. నార్మల్‌గా ఆడవాళ్ళకి 11-12 గ్రామ్స్ అయితే బ్లడ్ ఉండాలి. నేనిక్కడ రిపోర్ట్స్ షేర్ చేస్తున్నాను కదా! ఇవన్నీ నిహాల్ ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు మాట. నాకెప్పుడు కూడా 12 వరకు ఉన్నదే లేదు. ఎప్పుడూ అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటది. తగ్గిపోతూనే ఉంటది. నేనెన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బ్లడ్ అలా పెరిగిందమాట. 7 గ్రామ్స్ ఉండేది స్టార్టింగ్ అయితే. అలా చాలా కేర్ తీసుకొని నేనైతే డెలివరీ టైంకి కొంచెం 11 గ్రామ్స్ అంతవరకు వచ్చినట్టుంది. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, డాక్టర్ గారు మీరు ఇలాగే కాదు ఎందుకంటే బ్లడ్ కొంతమందికి కొంచెం కేర్ తీసుకుంటే చాలు రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. మీకు కొంచెం గ్రోత్ తక్కువగుంది కాబట్టి మీరెప్పుడు లైఫ్ టైమ్ ఇలాగ తీసుకుంటూ మంచి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే గనక మీ హెల్త్ బావుంటుంది. లేదంటే ఇబ్బంది పడతారని చెప్పారు. అప్పటినుంచి నేను చాలా వరకు బ్లడ్ పట్టేలాగే నేను ఫుడ్‌లో కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నిమ్మకాయ రసాన్ని నేను అన్నంలో పిండుకొని తినడం నాకు అలవాటని చెప్పి, అలాగే మామిడికాయ పొడిని కూరల్లో యాడ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా అప్పటినుంచే నేను యాడ్ చేసుకున్నాననమాట నా లైఫ్ స్టైల్‌లో. నిహాల్‌కి, కుషాల్‌కి నాకు నార్మల్ డెలివరీసే అయ్యాయి. నాకు బ్లడ్ ఇష్యూ తప్ప అన్నీ బానే ఉండేమాట. బ్లడ్ తక్కువగా ఉండడం. అది ఒక్క విషయం అనుకుంటాం గానీ, దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ముఖ్యంగా కళ్ళు తిరిగిపోవడం. ఒకసారయితే నిహాల్ ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు నేను కళ్ళు తిరిగి కూడా పడిపోయాను. ఈ జ్యూస్ తీసుకుంటే గనక చాలా వరకు మనకి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ముఖ్యంగా బ్లడ్ పడతది. ఎనిమిక్‌గా ఉండము. దానివల్ల చాలా హెల్తీగా ఉంటాము. స్కిన్ ఇవన్నీ మనకి బ్లడ్ ఉంటే గనక హెయిర్ ఫాల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉండడం కూడా. కాబట్టి ఇది ఒకవేళ మీలో ఎవరైనా తాగాలనుకుంటే తప్పకుండా తాగండి. ఫస్ట్‌లో టేస్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా గానీ అలవాటైతే మాత్రం చాలా బావుంటది. నిద్ర పట్టకపోవడం, అలాగే మెమరీ తగ్గిపోవడం ఇలాంటివి చాలా ఇష్యూస్ ఒస్తాయి. మెయిన్ అలసటగా చిన్న చిన్న పనులకి నీరస పడిపోవడం, చేసే పనులు అంటే కాన్సంట్రేటెడ్‌గా చేయలేకపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి. చాలామందికి పాదాల్లో నీరు కూడా చేరుతుందంట బ్లడ్ తక్కువగా ఉంటే. కాబట్టి మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ బ్లడ్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ తయారవుతాయి కదా! ఎక్కువగా అవి తయారు కాకపోవడం. నెక్స్ట్ హెవీ బ్లీడింగ్ అవ్వడం. చాలామంది హెవీ బ్లీడింగ్ అయినా అది ఏం కాదు పెద్ద విషయం అనుకుంటారు కానీ, ఎక్కువగా బ్లీడింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. పోలిక్ యాసిడ్, రాగి, జింక్, విటమిన్స్ ఇలాంటివి ఉన్న ఫుడ్స్ తీసుకోకపోవడం. నేను ప్రెగ్నెంట్ నుంచే ఈ రాగి మాల్ట్ నా వీడియోలో చాలా ఉంటాయి. రాగి మాల్ట్స్ ఇలాంటివి తీసుకోవడం అన్నీ కూడా నేను అప్పటినుంచి ఏదైనా ఒకసారి ఫేస్ చేసినా మనకు తెలుస్తది కాబట్టి అప్పటినుంచి అయినా సరే మనం జాగ్రత్త తీసుకోవాలి. అప్పటినుంచి నేను నా ఫుడ్‌లో చాలా చేంజెస్ అయితే చేసుకున్నాను. ముఖ్యంగా ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు లేకపోతే పాలిస్తాం కదా! అలాంటి టైంలో కూడా మంచి వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే బావుంటదన్నమాట. ఇంతకీ ఈ జ్యూస్ నేను ఎలా చేసుకున్నాను ఏంటనేదైతే చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నది ఏబీసీ జ్యూస్ చాలామందికి తెలుసు. కాకపోతే దీంట్లో కొన్ని చేంజెస్ మాట. బీట్రూటు, క్యారెట్టు మేడం అయితే బీట్రూట్ జ్యూస్ తాగండి, క్యారెట్ జ్యూస్ తాగండి, నెక్స్ట్ నట్స్ అన్నీ తీసుకోండి అని చెప్పారు గానీ, నేను ఇవన్నీ మిక్స్ చేసి ఒక జ్యూస్ లాగా తాగడం అలవాటు చేసుకున్నాననమాట. డైలీ ఉదయంలో గానీ, లేదంటే సాయంత్రం పూట గానీ తీసుకునేదాన్ని. ఇప్పుడైతే అంత రెగ్యులర్‌గా తీసుకోవట్లేదు గానీ, కనీసం నెలలో నేను గుర్తొచ్చినప్పుడల్లా తీసుకుంటాను. లేకపోతే మనం ఒక 10-15 డేస్ అలాగా కూడా తీసుకోవచ్చు. డైలీ కూడా తీసుకోవచ్చు. వీటిలో అన్నీ కలిపి తీసుకోవచ్చు. ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న క్యారెట్, సగం బీట్రూటు, యాపిల్ అయితే ఒకటి సరిపోతుంది. ఆ ఫ్లేవర్ ఎక్కువ నాకు నచ్చుతది కాబట్టి 2 ఏసుకున్నాను. ఈ యాపిల్స్ కూడా చాలా చిన్నవి కాబట్టి బాదం పప్పులు ఎలాగా పిల్లలకి పొద్దున్నే ఇస్తాను కదా! నేను ఒక 3 బాదం పప్పులు అయితే దీంట్లో తీసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్‌లో నేను ఎన్నైనా వేసుకోవచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్ చాలా మంచివి. కానీ నేను ఓన్లీ అంజీరే ఏసాను. అంజీరు నెక్స్ట్ స్వీట్‌గా ఉండడం కోసం డేట్స్ వేశాను. ఈ డేట్స్ కూడా మనం చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే బయట మార్కెట్‌లో షుగర్‌తో నానబెట్టేసిన డేట్స్ అవి అమ్ముతారు. దానివల్ల ఏంటంటే
డ్రై డేట్స్ అనేవి ఎంత మంచిగా ఉంటే అంత మంచిది మనకి. మన హెల్త్ పాడవడం ఇంకా అంటే బాగుండే కంటే ఇంకా పాడైపోతుందన్నమాట. ఇలాంటి షుగర్‌లో నానబెట్టిన ఖర్జూరం అవి తీసుకుంటే. ఖర్జూరం ఎలా ఉండాలంటే మనకి అంటుకోకూడదు చేతికి. పట్టుకుంటే మనకి చెట్టు నుంచి కోసిన పళ్ళు వేరేగా ఉంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది గానీ అవి తీసుకోవాలి. ఇవన్నీ సోక్ చేశాను నేను. అంజీరు నెక్స్ట్ డేట్స్ మాత్రమే నానబెట్టాను. మిగిలినవన్నీ కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీకి 2 గ్లాసులు వస్తాయి. మనమే తాగేయొచ్చు. ఒక గ్లాస్ ఫుల్‌గా తాగేసిన తర్వాత మళ్ళీ ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు ఏదో ఒక గ్యాప్ వస్తది కదా! మళ్ళీ మనకు ఆకలేస్తది. ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. లేదంటే మనం ఒక గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది. దీంట్లో నేనేం ఫిల్టర్ చేయను. ఎప్పుడు ఇలాగే తాగేస్తాను. ఇలా తాగితేనే మనకి ఆ ఫైబర్ అనేది బాడీలోకి వెళ్తుంది కాబట్టి మనకి మోషన్ ప్రాబ్లమ్ అలాంటిది ఏమి ఉండదు. బౌల్ మూవ్‌మెంట్ చాలా బావుంటుంది. నెక్స్ట్ ఈరోజైతే కాకరకాయ ఫ్రై, సాంబార్ చేస్తున్నాను. సండే అయినా గానీ ఈరోజు నాన్ వెజ్ అయితే నేను ఇంకా సాయంత్రం చేద్దామని చెప్పి మా వారికి ఇలాగ డ్యూటీ ఉంది. బాక్స్ చేయాలి కదా అని చెప్పి నేను ఇది చేస్తున్నాను. నెక్స్ట్ ప్రతిరోజు మేమైతే రసం పెడతాం. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలకి రసం బాగా అలవాటు. వాళ్ళని పక్కింటి వాళ్ళని అడిగేదాన్ని రసం కావాలని చెప్పి. ప్రతిరోజు అడగడం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కదా అని నేను ప్రతిరోజు రసం పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ రసం పొడితో గనక రసం చేస్తే అన్నం బదులు రసమే తాగేస్తారు. అంత బావుంటుందన్నమాట. దీన్ని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే రసం చేయడం కూడా చాలా సింపుల్ అవుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ చూపించాను కదా! ధనియాలు. మనం మెజర్‌మెంట్ ఏంటంటే ఒక కప్పు ధనియాలు తీసుకుంటే దానికి సకానికి సగం జీలకర్ర తీసుకోవాలి. దానికంటే తక్కువ మెంతులు తీసుకోవాలి. ఎండుమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కరివేపాకు కూడా వేసాను. అంటే కొంచెం ఎండిపోయింది ఉంది. ఇంకా అది వేస్తాను. ఇంకా అది వేస్తాను. అంటే ఇంకా పక్కన పెట్టేయడం ఎందుకని చెప్పి అది వేస్తాను. నేను ఎప్పుడు కరివేపాకు తెచ్చినా వాష్ చేసి పెడతాను కాబట్టి ఇంకా కడిగే పని లేదు. ఇవి చక్కగా స్లోగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ మాడిపోతే అస్సలు ఈ పొడి టేస్ట్ బాగోదు. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. పావు కేజీ, అర కేజీ, కేజీ అలానే చేసుకుంటే మనకి రసం పెట్టడం చాలా సింపుల్ అయిపోతుంది. మరి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రసం పొడితో రసం పెడితే. నేను పప్పు చారు చేసినప్పుడు కూడా ఈ రసం పొడి యాడ్ చేస్తాను. చాలా బావుంటుందన్నమాట. వేయించడం వల్ల మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది. కమ్మగా కూడా ఉంటుంది. ఇదంతా కూడా నేను బాటిల్‌లోకి వేసేస్తున్నాను. బాటిల్‌లో వేసి మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత రసం పెట్టడానికి ఫస్ట్‌లో అయితే ఏదైనా సరే మనం చేస్తూ ఉండగా మనకి ఏది ఈజీగా ఉంటుందనేది మనకే తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి చింతపండుని డబ్బాలో వేశాను కదా! అంతకుముందు అయితే నేను చింతపండుని వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టి పేస్ట్ లాగా చేసి పెట్టేదాన్ని. అది కొంచెం ఎక్కువ చింతపండు వేసేసేదాన్నమాట. ఎక్కువ పులుపయిపోయేది. చింతపండు కూడా నేను చాలా తక్కువే వాడతాను ఈ రసానికి తప్ప. మ్యాంగో పొడి చెప్పాను కదా! అది వాడడం మంచిది. చింతపండు ఎక్కువ వాడినా ఎసిడిటీ వస్తుందన్నమాట. చింతపండుని నీళ్ళేసేసి బాక్స్‌లో పెట్టి నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను ఆ డబ్బాలో. కావాల్సినప్పుడు తీసుకుంటాను. మిక్సీ జార్‌లో కొంచెం చింతపండు, 2 టమాటో ముక్కలు కట్ చేసి, ఉప్పు, పసుపు, ఇంకా ఆల్రెడీ కారం మనం ఎండుమిర్చి ఏసాం కదా! అవసరం లేదు. కావాలంటే వేసుకోవచ్చు. వేసేసి మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోనే ఆ మిక్సీ జార్‌లో ఫుల్‌గా నీళ్ళు పోసేస్తాను. ఆ క్వాంటిటీ మాకు సరిపోతుంది. ఉదయానికి, సాయంత్రానికి మాకు సరిపోతుందన్నమాట. ఆ పెద్ద జార్‌లో ఇంచుమించు లీటర్‌కి పైనే పడతది నీళ్ళు. బాండీలో ఆయిల్ వేసి ఇక్కడ ఏం అవసరం లేదు. ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ వేసుకోవాలి. నేను ఇంక ఎండుమిర్చి వేయలేదు. కరివేపాకు వేయాలి. కరివేపాకు లేదు కదా! అందుకని నేను కొత్తిమీర వేసానన్నమాట. వేసి అవి మగ్గిన తర్వాత ఇది రసం పొడి వేసి వెంటనే అంటే మరీ మాడిపోయిందనుకోండి అస్సలు టేస్ట్ బాగోదు. జస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఈ చింతపండు రసం నీళ్ళు వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత జస్ట్ ఇది ఏంటంటే ఈ రసం సీక్రెట్ ఎక్కువసేపు అసలు మరగకూడదు. మరిగితే అసలు బాగోదు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రెగ్యులర్‌గా ప్రతిరోజు రసం ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం మీ రసం పొడి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రసం అయితే నిన్న పెట్టిందే. ఆ క్లిప్ నేను యాడ్ చేశాను. నేను ఆల్రెడీ బిజినెస్ ఐడియా షేర్ చేసినప్పుడు ఆ వీడియోలో చూపించాను కదా! ఈరోజైతే సాంబారుని అలాగే కాకరకాయ ఫ్రై చేశాను. కాకరకాయ అసలు మేము ఎవ్వరం తినం. మా హస్బెండ్ మాత్రమే తింటారు. ఆయనకి బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు. మేము వాళ్ళిద్దరూ కలిసి షేర్ చేసుకోవడానికి 5 ఎగ్స్ అయితే నేను సెపరేట్‌గా వేస్తే చాలా టైం పట్టేస్తదని నేను మామూలుగా దోస ప్యాన్‌లోనే ఆయిల్ వేసేసి 5 ఎగ్స్ అలా బ్రేక్ చేసి ఒకే ఆమ్లెట్‌లా వేద్దాం అనుకున్నాను కానీ ఇది ఆమ్లెట్ లాగా కాదు. మామూలుగా ముక్కల్లా అయిపోయింది. ఇంకా ఎలా అయినా సరే తినేదే కదా! ప్రోటీన్ సోర్స్ కూడా. నెక్స్ట్ ఉట్టి సాంబార్ అయితే అసలు తినలేరు. మళ్ళీ ఇంకొక ఫ్రై కర్రీ ఏదైనా చేయాలంటే ఇంకా నాకు చేసే ఇంట్రెస్ట్ లేదని ఇంకెలా చేసేసానన్నమాట.
ఈ ఆమ్లెట్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా మధ్యలో ఎల్లోది చాలా టేస్ట్ బావుంటుంది. ఈ టైప్ ఆఫ్ ఆమ్లెట్ లాగా వేస్తే. ఒక్కొక్కటి వేస్తే ఇంకా చాలా రౌండ్‌గా చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఫుడ్ కూడా మనం తినేటప్పుడు అది మనకి లుకింగ్ బాగా కనిపిస్తే తినడానికి బాగా నచ్చుతుంది కదా! మా పిల్లలు కూడా అందుకు బాగా ఇష్టపడతారు. నేను చిన్నప్పుడు ఎక్కువగా ఈ ఆమ్లెట్‌ని తినేదాన్నంటే ఇష్టంగా. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది. ఇప్పటికి కూడా నాకు ఇదే ఫేవరెట్ మాట. ఉల్లిపాయలు ఇవన్నీ వేసింది నాకేమంత ఇష్టం ఉండదు కానీ ఇది బాగుంటుంది. మేమైతే సాంబార్లో ఇంకా ఆమ్లెట్ని కూడా వేసుకుని లంచ్ అయితే చేస్తాము. నేను ప్రతి వీడియోలోనూ నా కంప్లీట్ లైఫ్ స్టైల్ని అయితే నేను షేర్ చేయను. నేను నేను చేసిన దాంట్లో మీకు యూజ్ఫుల్ అనేది ప్రతిదీ అయితే నేను షేర్ చేస్తాను. కొంతమందికి కొన్ని రెసిపీస్ కానీ లేదంటే ఏదో ఒక విషయం నచ్చుతుంది కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీలైతే నేను ఖచ్చితంగా రిప్లై మాత్రం ఇస్తాను. వీలైతే ఆ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఎనిమిక్ ఉన్నవాళ్ళు, బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు నేను చూపించిన జ్యూస్ రెసిపీని అయితే చేసుకుని తాగడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. 12:30కి అయితే వీడియో వస్తుంది. తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మీకు వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్